ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీపీఎస్సీ వారి గ్రూప్ 2 వ్రాత పరీక్షకు పటిష్ట బందోబస్తు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. నంద్యాల నూనెపల్లిలో కలుషిత నీరు తాగడంతో 20 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులు తరలింపు, 4 పరిస్థితి విషమం. గ్రూప్ 2 వ్రాత పరీక్షకు 10 నిమిషాల లేట్ రావడంతో పరీక్షా కేంద్రానికి అనుమతించిన అధికారులు కన్నీరు పెట్టుకున్న ధరణి. ఎగువ అహోబిల క్షేత్రంలో కొలువైన శ్రీ మాలోల నరసింహస్వామి సన్నిధిలో శ్రీ సుదర్శన హోమం. పద్మశాలి సేవా సంఘ ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేస్తున్న నాయకులకు ఘనంగా సత్కారం. భీమనపల్లె వెంకట సుబ్బయ్య. నంద్యాలలో గ్రూప్ 2 వ్రాత పరీక్ష నిర్వహించగా సందర్భంగా పోలీసు అధికారుల సిబ్బందితో పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి ధరణి బెంగళూరు నుండి నంద్యాలలో ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ధరణి సమయం 10:30 అయిపోవడంతో పరీక్షా కేంద్రంలోనికి అనుమతించకపోవడంతో కన్నీరు పెట్టుకుని ప్రాధాయపడిన అధికారులు మేం చేసేది ఏం లేదు, ఏంటో చెప్పడంతో మా భవిష్యత్ పోయిందంటూ కన్నీరు పెట్టుకున్నారు. 6 సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకోవడం జరిగిందని, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం రాయడం జరిగిందని, అయితే నేను కోచింగ్ తీసుకుని 10 నిమిషాల సమయం నా భవిష్యత్ పోయిందని, మరలా 5 సంవత్సరాలు లేక 10 సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 పరీక్షలకు అనుమతిస్తారని, నేడు కష్టపడిందంతా పోయిందంటూ కన్నీరు పెట్టుకున్నారు. అదేవిధంగా గాజలపల్లకి చెందిన మనోహర్ రెడ్డి ఆధార్ కార్డు ఒరిజినల్ లేకపోవడంతో తీసుకుని వచ్చేసరికి పరీక్షా సమయం అయిపోయిందని అక్కడ ఉన్న అధికారులను ప్రాధాయపడ్డారు. కానీ అధికారులు మాత్రం మా చేతుల్లో ఏమీ లేదంటూ చెప్పేశారు. అది గాలపల్లి దగ్గర ఎలా అవుతుందా? నంద్యాల పట్టణంలో నూనెపల్లె టాకు స్కూల్ కాలనీలో కలుషిత నీరు తాగడంతో 20 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఇందులో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు హాస్పిటల్కు ఉదయానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నూనెపల్లె మారుతినగర్ టాగు స్కూల్ కాలనీలో తాగునీటి పైప్ లైన్లోకి మురుగు చేరింది. దీంతో 2 రోజుల పాటు కాలనీలో కింది వీధికి రంగుమారిన నీరు సరఫరా అయింది. వాటిని తాగిన కాలనీ వాసులు ఒక్కసారిగా వాంతులు, విరోచనాలతో మొదలయ్యాయి. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ఉదయానంద హాస్పిటల్కి పంపించారు. విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. కొంతమంది చికిత్స పొందుతున్నారు. మరో 8 మందిని డిశ్చార్జ్ చేసినట్లుగా వైద్యులు తెలిపారు. బాధితుల్లో 8 మంది పిల్లలు ఉన్నారు. కలుషిత నీరు తాగడంతోనే అనారోగ్యానికి గురయ్యామని కాలనీ వాసులు చెబుతున్నారు. తాగునీటి కుళాయిలు మురికి నీరు కలవడంతో ఉండడం, కుళాయి లీకేజీ వలన ఇంటిలో మోటార్ వేసినప్పుడు మురుగునీరు కూడా రావడంతో పిల్లలు పెద్దలు తాగడం వల్ల వాంతులు, విరోచనాలతో 20 మంది తీవ్ర అస్వస్థకు గురి కావడం జరిగిందని, కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, తాగునీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఏ నాయకుడు కానీ కౌన్సిలర్ కానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీరియస్ ఉండాలి.
నీళ్ళగా నీళ్ళ వల్లనే మేము నీళ్ళు వాటర్లే ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటున్నాం మార్తి నగర అవతల సాగర్ స్కూల్ వేరే నేను బిర్యానీ కొట్లాలు తిని వచ్చినారా సీరియస్గానే ఉన్నది ఈమె కూడా ఇంజక్షన్స్ పెట్టి వాళ్ళ ఇంట్లో కొడతా అదో అని తాగినారు లీకేజ్ అనే తాగినారు అందరూ ఫిల్టర్ నీళ్ళు బాగా రావడం లేదు బోర్ నీళ్ళు రాక ఆ నీళ్ళు తాగిన నుంచి నాళ్ళు అయిపోయి ప్రాబ్లం అవుతుంది బీదులు వాంతులు అవుతుంది వాంతులు బీదులు అవుతుంది బీదులు అట్లా అవుతున్నాయి కొంతమంది మాత్రలు వాడి టెంకాయ నీళ్ళు అవి తీసుకునేలా కొంచెం కంట్రోల్ అయింది కొంచెం కానీళ్ళు ఆసుపత్రిలో ఉన్నారు ఎక్కడికి ఉన్నారు హాస్పిటల్ పెద్ద ఆసుపత్రిలో ఉన్నారు పెద్ద ఆసుపత్రిలో కాక మళ్ళీ వీళ్ళ వాళ్ళే వాటర్ లీకేజ్ వల్ల మాకు అందరికి ఏరియా మొత్తం అందరికి వాంతులు బేదులు అన్నీ అయినాయి జ్వరాలు మా ఇంట్లో మా పాపకు కూడా అట్లనే వచ్చింది జ్వరం వచ్చింది ఇప్పటికి 4-5 రోజుల పాప స్కూల్కి పోలేదు మా మామకు మా మర్దికి సీరియస్గా ఉంది మా ఆడపిల్లకు మా తోడుకోవడానికి ఆ పాప కొంచెం బాగుంది కొంచెం రికవరీ అయింది ఈరోజు హృదయానందకు తీసుకొని పోయినాము అక్కడ కూడా క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి డాన్సెస్ చేస్తేనే వాళ్ళకి ఇద్దరికి బాగుంటుంది అని చెప్పినారు డాక్టర్స్ ఇంతవరకు అయితే సీరియస్గానే ఉందని చెప్పినారు అక్కడే హాస్పిటల్లో ఉన్నారు కౌన్సిలర్ ఎవరికి వాడుకు వాటికి ఏమో తెలియదు డ్రైనేజ్ అదంతా లీకేజ్ ఉంటే నిన్న చేసిపోయినాడని దాయత్త కూడా ఏరియా మొత్తం రోజు సరిగా లేదు ఇక్కడ వాటర్ అయితే సరిగా నూరుకు వస్తుంది ఆయిలకు ఏ దాని వల్లనో తెలియదు కానీ మనకు దాన్ని తొందరగా చూసి ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళు జ్వరాలు అవన్నీ ఇబ్బంది పడుతున్నారు మన ఇంట్లో వాళ్ళు బాడేకున్న వాళ్ళంతా 4 ఆసుపత్రిలో పాలైనారు వాళ్ళకి ఏదో ఒకటి చూసి మీ గవర్నమెంట్ తరఫున వాళ్ళకి మేలు చేయాలని కోరుతున్నాను వండుకో మేమైతే ఫిల్టర్ నీళ్ళే తాగేది ఊరికే వంట వండుకున్న నేను నా ఇద్దరం పడిపోయినాం జ్వరాలు వాంతులు జ్వరాలు మాకైతే జ్వరాలు రాలే నేను బేదులు నీళ్ళ వల్లనే నీళ్ళ వల్లనే బేదులు వాంతులు ఇక్కడ హాస్పిటల్లో అందరూ అడ్మిట్ అయినారు ఈ ఏరియా మొత్తం అందరూ అడ్మిట్ అయినారు హాస్పిటల్లో ఎంతమంది ఉంటారమ్మా ఒక్క ఇంట్లోనే 4 ఒక ఇంట్లో ఒకరు నేను ఇదిగో మా అబ్బాయి కూడా రాత్రి వచ్చింది మాటలు వేసినా కొంచెం బాగా అయింది అంతా 5 మంది ఎట్టుంది హాస్పిటల్లో పెట్టొచ్చిన హాస్పిటల్ నాగేశ్వరరావు డాక్టర్ ఏమైందికా బేదులు వాంతులే బేదులు ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించిన గ్రూప్ 2 వ్రాత పరీక్ష సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బందితో పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ కె రఘువీరెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ నంద్యాల పట్టణంలోని న్యూక్లియర్ కాలేజు, నారాయణ కాలేజు, వెంకటేశ్వర కాలేజు, రామకృష్ణ డిగ్రీ కాలేజు, నేషనల్ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్, శాంతినికేతన్ స్కూలు మొదలగు కళాశాలల వద్ద బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుని పరిశీలించారు. అనంతరం బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బంది అభ్యర్థుల సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకువెళ్లకుండా తనిఖీలు చేస్తున్నారని, పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉండే జిరాక్స్ సెంటర్లు మూసివేయించామని మరియు పరీక్ష పూర్తయ్యే వరకు అధికారులు మరియు సిబ్బంది అందరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద పాటించవలసిన నియమ నిబంధనలు తప్పనిసరిగా అందరూ పాటించాలని, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సంతోష్, ఇన్స్పెక్టర్లు చంద్రబాబు నాయుడు, సూర్యమౌళి పాల్గొన్నారు.
ఎగువ అహోబిల క్షేత్రంలో కొలువైన శ్రీ మాలోల నరసింహస్వామి సన్నిధిలో శ్రీ సుదర్శన హోమం నిర్వహించారు. ఈ హోమంలో నరసింహస్వామి దీక్ష తీసుకున్న భక్తులు దీర్ఘకాలం ఉండి మాలోల సన్నిధిలో సుదర్శన హోమం అనంతరం నరసింహ దీక్ష విరమించారు. గోవింద నామస్మరణలతో మాలోల నరసింహస్వామి సన్నిధి మారుమోగింది. నరసింహానధికశ్చ దేవః న తీర్థమన్యద్భవనాథ హేతోః న గారుడాద్రేరపరోస్తు శైలః న భక్తజంతోరపరోస్తు యోగి భూమి ప్రదక్షిణాన్ మర్త్యః యత్ఫలం లభతే చిరాత్ తత్ఫలం లభతే సద్యః నారసింహ ప్రదక్షిణాత్. అత్యద్భుతమైన నృసింహస్వామి వారి యొక్క సంక్రాంతి ప్రారంభించిన ఈ ఒక దీక్ష మహోత్సవ పూర్తి దినమైన ఈరోజు మాఘమాస పౌర్ణమి మరుసటి దినం ప్రథమ దినమునందు మహామఖం అనే ఒక అద్భుతమైన నదీ పుణ్యతీర్థంలో స్నానమాచరించి ఈ ఒక్క లక్ష్మీ నరసింహస్వామియే కాకుండా నవనారసింహ క్షేత్రంలో స్వామివారిని ఎవరెవరు ప్రదక్షిణం చేస్తూ స్వామివారిని పూజిస్తారో అటువంటి ఫలితం 48 రోజుల తర్వాత ఈరోజు మహాపూర్ణాహుతితో అత్యద్భుతంగా స్వామివారి ఒక వైభవం. రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులందరూ సమావేశంలో శ్రీ లక్ష్మీ నృసింహ మహామంత్ర సుదర్శన జ్వాలా నృసింహ ధన్వంతరి మహామంత్ర
శ్రీ సూక్త పురుష సూక్త జపహోమంతో ఈ ఒక నృసింహ దీక్షా విరమణ మహోత్సవం పూర్తి అయినది. మీరు వచ్చిన వారు, చూసిన వారు, దేశంలో ఉండేవారు, యావత్ ప్రపంచంలో ఉండేవారు అందరికీ సకల విధమైన సౌభాగ్యం కలిగి సంతోషంగా ఆనందంగా స్వామివారి వచ్చే కాలంలో మంచి వర్షాన్ని కురిపించి యావత్ ప్రపంచమంతా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి లక్ష్మీ నృసింహస్వామి మాలోల నృసింహస్వామి వారి యొక్క దివ్య చరణారవిందంలో ప్రార్థించి ఈ ఒక మహత్పూర్ణమైన కైంకర్యానికి బహువిధమైన భక్తులు వాళ్ళు యథాశక్తి స్వామివారికి వారి యొక్క ద్రవ్యాన్ని ఖర్చు చేసి ఈ ఒక్క మహోత్సవంలో పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య పరిపూర్ణ కటాక్షం, ఆచార్యుల వారి కృపా కటాక్షం యావత్ భక్తులకు జరిపి సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రియాచ భద్రయా జుష్ట యస్తం భద్రం నమామ్యహం కాళే వర్షతి పర్జన్యః పృథివీ సస్యశాలినే దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నంద్యాల భద్రావతి భావనారాయణ స్వామి దేవాలయ కళ్యాణ మండపం నందు ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ద్వితీయ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా పద్మశాలి సంఘాలకు సేవలందించిన 70 సంవత్సరాల పైబడిన పెద్దలకు 50 మందికి ఘనంగా సన్మానించడం జరిగింది. అక్కా చెల్లెంలకు కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు భీమనపల్లె వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ జిల్లా సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు పద్మశాలి పెద్దలకు ఆత్మీయ సన్మానం చేసి జ్ఞాపికలు అందించడం జరిగింది. మరియు అక్కా చెల్లెంలకు జీవనోపాధి కొరకు గతంలో 50 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. మరియు ఇంకా కొంతమంది ఉండడం వల్ల ఈ రోజు 10 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. మన కుల బాంధవులు సహాయ సహకారంతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అఖిల భారత పద్మశాలి సంఘ ఉపాధ్యక్షులు శ్రీ వద్ది నరసింహులు కర్నూలు జిల్లా సంఘం చేసినటువంటి కార్యక్రమాలు ఏ జిల్లా సంఘాలు కూడా చేయలేడం లేదని కొనియాడారు. కావున భవిష్యత్తులో మెరుగైన సేవలు అందించి జిల్లా ప్రజల అభిమానాన్ని పొందాలని తెలిపారు. మన తరఫున చాలా చందాలు వసూలు జమలు 3,40,116 రూపాయలు, సభ్యత్వాల జమలు రూపాయలు, పద్మశాలి పద్మాంజలి యాడ్కు తర్వాత విలేకరులకు ఇచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీపీఎస్సీ వారి గ్రూప్ 2 వ్రాత పరీక్షకు పటిష్ట బందోబస్తు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. నంద్యాల నూనెపల్లిలో కలుషిత నీరు తాగడంతో 20 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులు తరలింపు, 4 పరిస్థితి విషమం. గ్రూప్ 2 వ్రాత పరీక్షకు 10 నిమిషాల లేట్ రావడంతో పరీక్షా కేంద్రానికి అనుమతించిన అధికారులు కన్నీరు పెట్టుకున్న ధరణి.
ఎగువ అహోబిల క్షేత్రంలో కొలువైన శ్రీ మాలోల నరసింహస్వామి సన్నిధిలో శ్రీ సుదర్శన హోమం. పద్మశాలి సేవా సంఘ ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేస్తున్న నాయకులకు ఘనంగా సత్కారం. భీమనపల్లె వెంకట సుబ్బయ్య. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.